5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 58 కేజీల బరువు, ఉక్కులాంటి బాడీతో ఎంతటి ప్రత్యర్థినైనా సరే మెరుపు వేగంతో దాడి చేసే వీరుడు. కుంగ్‌ఫు, కరాటే లాంటి పోరాట విద్యలు నేర్చుకునే వారికి ఆరాధ్య దైవం. అతడే మార్షల్ ఆర్ట్స్ వీరుడు బ్రూస్ లీ. అసలు బ్రూస్ లీ పోరాట యోధుడిగా మారడానికి కారణం ఏంటి? ఆ రోజుల్లో అతను ఢీకొట్టే యోధుడు ఎవ్వరూ లేరంటే ఆయన సత్తా ఎటువంటిది? కానీ అంతటి శక్తివంతుడు కేవలం 32 ఏళ్లకే ఎలా మరణించాడు? అసలు ఒక సామాన్యమైన కుర్రవాడు ప్రపంచమంతా మెచ్చే సినిమాల్లో యాక్షన్ హీరోగా ఎలా మారాడు? ఒక కరాటే యోధుడిగా ఎలా మారాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 1940 నవంబర్ 27న శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు బ్రూస్ లీ. బ్రూస్ లీ పుట్టిన కొంతకాలం తర్వాత ఆయన కుటుంబం అమెరికా నుంచి హాంకాంగ్‌కి వచ్చేశారు. బ్రూస్ లీ నాన్నగారు సినిమాల్లో నటించేవారు. ఆయన అప్పుడప్పుడు బ్రూస్ లీని కూడా సినిమా సెట్‌లకి తీసుకెళ్ళేవాడు. అలా బ్రూస్ లీ చిన్నప్పటి నుంచే యాక్టింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అలా యాక్టింగ్‌తో పాటు